నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇప్పుడే అందిన వార్త. తమిళనాడు పోలీసులు హైదరాబాద్లో కస్తూరిని అరెస్ట్ చేయడం జరిగింది. మధురై బెంచ్లో ఆ అమ్మాయి యొక్క బెయిల్ పిటిషన్ని రద్దు చేయడం జరిగింది కాబట్టి మధురైలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరుచిలో అయితేమి, అదేవిధంగా చెన్నై పట్టణంలో అయితేమి అందరూ తెలుగు సంఘాలు అందరూ కూడా ఏకతాటిపై కస్తూరి మీద తమ గలం ఇప్పడం జరిగింది. కాబట్టి కస్తూరి ప్రజాస్వామ్య విధంగా మాట్లాడకుండా ఎట్లంటే అట్ట నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడి మహారాజుల దగ్గర తెలుగు వాళ్ళు పనిచేసేవాళ్ళు అని చెప్పిన దానికి తగిన శిక్ష ఎప్పటికైనా జరుగుతుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమేను. ఎందుకంటే ఇలాంటి మాటలు ఒక జాతి, ఒక మతం యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆమె మాట్లాడింది కాబట్టి ఆమెపై చట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్నో పోరాటాలు చేశాము. కాబట్టి నేడు ఆ అమ్మాయిని ఇక్కడ హైదరాబాద్లో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్య విజయం అని చెప్పవచ్చు. ప్రజలు ఏ రకంగా కూడా దుష్కారణంగా ఏ మతాన్ని కానీ ఏ జాతిని కానీ దుష్కారంగా మాట్లాడితే మాత్రం చట్టపరమైన చర్యలు వారి ఎంతటి వారైనప్పటికీ కూడా తప్పదని చెప్పవచ్చు. 300 సంవత్సరాల నాటి మహారాజుల కాలంలో మా ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు తమిళనాడుకు వచ్చి అక్కడ దాసుల దగ్గర పనిచేసేవాళ్ళని చెప్పి ఒక అనుచితమైన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు జుగుప్పాకరంగా ఉన్నాయి. కాబట్టి నేడు కస్తూరి అరెస్టుతో మాకు మనశ్శాంతి దక్కిందని చెప్పవచ్చు.